రాజకీయాల్లో బద్ధ శత్రువులు ఉంటారు. ఒకరిపై మరొకరు కుట్రలు పన్ని వెన్నుపోటు పొడుచుకోవడం రాజకీయాల్లో సర్వసాధారణం. ఇక ఒకే పార్టీలో గ్రూపులు కట్టి ప్రత్యర్థులను ఎలా దెబ్బతీయాలా అని చూసేవాళ్ళు బోలెడు మంది ఉంటారు. ఒకే పార్టీలో ఉన్న వేర్వేరు నియోజకవర్గాల్లో పనిచేస్తున్న ఎవరైనా ఒక నేత ఎదుగుతూ ఉంటే సహించకపోగా వాళ్ళని ఎలా బద్నాం చేసి భ్రష్టు పట్టించాలా అని ప్లాన్లు వేసి పాలిటిక్స్ చేసే రాజకీయాలు కూడా ఉంటారు. కానీ ఆ నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్. ఆమె నా అక్క, ఎవరైనా ఆమె జోలికి వస్తే ఊరుకునేది లేదు, ఇది పక్కా అంటున్నారట ఆ యువనేత. తోడబుట్టిన అక్క కాకపోయినా రాజకీయ రాఖీతో ఆ యువనేతకు ఆమె అక్కగా మారిపోయారట. అక్కా తమ్ముడి రాజకీయ అనుబంధానికి ఆ నియోజకవర్గం అద్దం పడుతోందట. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరు వాళ్ళు? ఎక్కడైనా ఒకటే కానీ రాజకీయాల్లో మాత్రం కాదు. తమ్ముడు తమ్ముడే, పాలిటిక్స్ పాలిటిక్సే. అక్కడ మాత్రం అక్కా తమ్ముడి అనుబంధం గోపాలపురంలో ప్రతిధ్వనిస్తున్న రాజకీయ అనురాగం. గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోట. మాజీ హోంమంత్రి తానేటి వనిత 2024 ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందారు. అయితే తెలుగుదేశం నుంచి వైసీపీలో చేరిన తర్వాత 2019లో కొవ్వూరు నుంచి గెలిచిన తానేటి వనిత జగన్ కేబినెట్లో హోంమంత్రిగా పనిచేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. ఇక తానేటి వనిత గోపాలపురంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం అదే నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా వైసీపీ క్రమశిక్షణా సంఘం సభ్యురాలిగా కొనసాగుతున్నారు. అయితే ఇటీవల గోపాలపురం నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన బ్యానర్లు అభిమానులు మేకతల నరకడం లాంటివి వివాదాస్పదంగా మారాయి. రప్పరప్ప రాజకీయ నినాదాలు, హింసను ప్రేరేపించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే ఆరోపణలు, విమర్శలు వచ్చాయి. దీంతో వైసీపీ కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. గోదావరి జిల్లాలు ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న ఒక్క గోపాలపురం ప్రాంతంలోనే ఈ తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో వైసీపీపై అధికార పార్టీ విమర్శలు గుప్పిస్తోంది. పోలీస్ కేసులతో బెంబేలెత్తిపోయిన వైసీపీ కార్యకర్తలను పరామర్శించి వాళ్లకు ధైర్యం చెప్పేందుకు వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా గోపాలపురం నియోజకవర్గంలో పర్యటించారు. గతంలో టీడీపీ నేతలు, కొందరు సినీ హీరోల అభిమానులు ఇలాగే హింసాత్మక ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినప్పుడు, గొర్రెలను మేకలను బలిచ్చినప్పుడు ఏమైపోయారు అంటూ పోలీసులపై విరుచుకుపడ్డారు జక్కంపూడి రాజా. వైసీపీ క్యాడర్ను టార్గెట్ చేస్తున్నారని పోలీసుల వైఖరిని ఆయన గట్టిగా విమర్శించారు. అలాగే తానేటి వనితతో కలిసి వైసీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి వాళ్లకు ధైర్యం చెప్పే కార్యక్రమాల్లో కూడా జక్కంపూడి రాజా చురుగ్గా పాల్గొన్నారు. అదే సమయంలో తానేటి వనిత తనకు అక్క అని, తనతో పాటు పార్టీ కూడా ఆమెకు కొండంత అండగా ఉంటుందని ప్రతి కార్యక్రమంలోనూ పార్టీ కార్యకర్తలకు జక్కంపూడి రాజా చెప్పారు. ఇక అక్కా తమ్ముడు తరచుగా గోపాలపురం నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రాజా ప్రత్యేకంగా కొందరిని కలుస్తుండడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుందట. మరీ ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో కాపులు అధిక సంఖ్యలో ఉండడంతో వారిని పార్టీకి మరింత చేరువ చేసేందుకు రాజా పర్యటనలు సాగుతున్నాయని చెబుతున్నారు. ఇక గోపాలపురం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన ఇక్కడ కమ్మ, వెలమ కులాల ప్రాధాన్యత, ఆధిపత్యం కొనసాగుతోందట. దీంతో ఇది మిగిలిన సామాజిక వర్గాల్లో అసంతృప్తికి కారణమవుతోందట. దొరగారు, బాబుగారు అని పిలిపించుకునే నేతలు ఎక్కువగా నియోజకవర్గంలో ఉండటంతో రాజా పర్యటన చర్చనీయాంశంగా మారింది. కాపులతో పాటు బడుగు బలహీన వర్గాలను వైసీపీ గొడుగు కిందకు తెచ్చేందుకు రాజా పర్యటనలు సాగుతున్నాయంటున్నారు.